రెస్పెక్టెడ్ MRIT ప్రిన్సిపల్ గారు మురళీ కృష్ణ గారు, టైగర్ సూపర్ ఫాస్ట్ డైనమిక్ MRSET ప్రిన్సిపల్ డాక్టర్ VSK రెడ్డి గారు, మిగతా పేరెంట్స్, స్టూడెంట్స్, మీడియా, ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా అందరికీ గుడ్ ఈవినింగ్. 3 ఇంజనీరింగ్ కాలేజెస్ యాన్యువల్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. 4 days నుంచి కంటిన్యూగా రోజు మల్లారెడ్డి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు అంటే తిరుపతిలో వేడుకొండల స్వామికే జరుగుతాయి, కానీ ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం మల్లారెడ్డి కాలేజీలో కూడా బ్రహ్మోత్సవాల మాదిరిగా రోజు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇదంతా నేను నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ నేను ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించి ఇంత పెద్ద ఎత్తున ఒక 7 ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ మైసమ్మగూడ విలేజ్ లో 200 acres లా సక్సెస్ఫుల్ గా 3 ఫార్మసీ కాలేజీలు, మేనేజ్మెంట్, MCA, 30,000 స్టూడెంట్స్ తోటి పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ గా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఈరోజు భారతదేశంలోనే పెద్ద ఇన్స్టిట్యూషన్ అని నేను గర్వపడుతున్నా. ఇంత పెద్ద సక్సెస్ కు కారణం మా ప్రిన్సిపల్స్ గాని, మా టీచర్స్. ఈ రోజు ఎంత డబ్బులున్నా గానీ, ఎంత ల్యాండ్స్ ఉన్నా గానీ సక్సెస్ఫుల్ గా ఒక ఇంజనీరింగ్ కాలేజీలు సక్సెస్ఫుల్ రన్ చేయడం అంటే ఓన్లీ టీచర్స్, ఫ్యాకల్టీస్. నాకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత పెద్ద గౌరవము, ఇంత పెద్ద పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే ఓన్లీ టీచర్స్. ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే పోతుంది. వాళ్లకు నా జీవితాంతం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, ప్రిన్సిపాల్కి కానీ, టీచర్స్ కానీ రుణపడి ఉంటామని నేను మా స్టూడెంట్స్ అందరి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రోజు ఉమెన్స్ కాలేజ్ 2008 లో ఓపెన్ చేసినప్పుడు అందరూ బాధపడ్డారు, స్టూడెంట్స్ బాధపడ్డారు, పేరెంట్స్ కూడా బాధపడ్డారు. అయ్యో మా అమ్మాయిని పోయి ఇంటర్మీడియట్ కూడా ఉమెన్స్ కాలేజ్ లో చదివింది, ఇంజనీరింగ్ కూడా ఉమెన్స్ కాలేజ్ లో చదివితే ఎట్లా అని చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది పేరెంట్స్. ఈ రోజు ఇంత డిమాండ్ వచ్చిందంటే ఉమెన్స్ కాలేజ్ కు ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ అమ్మాయికి ఉమెన్స్ కాలేజ్ కావాలని అంత డిమాండ్ వచ్చింది. నాకు ఇన్ని కాలేజీలు పెట్టాదని పేరు మాత్రం ఉమెన్స్ కాలేజ్ పెద్ద పేరు వచ్చింది. ఎట్లయిపోయింది మైసమ్మగూడెంలో విలేజ్ లా నా దగ్గర 2,000 మంది అమ్మాయిల హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ విలేజ్ లా 5,000 మంది హాస్టల్ ఫెసిలిటీ ఉన్న స్ట్రెంత్ ఉన్నది విలేజ్ లా. ఎక్కడ చూసినా గానీ ప్రతి జిల్లా నుంచి, ప్రతి మారుమూల గ్రామంలో నుంచి, ఎక్కడ ఏ మూల నుంచి అయినా అమ్మాయి చదవాలంటే 80-90% వచ్చిన అమ్మాయిలకు వాళ్ళ జిల్లాలలో చదవలేరు. హైదరాబాద్ లో చదవాలంటే అందరికీ ఒక మంచి కాలేజ్ అంటే నారాయణమ్మ, ఒక 5 కాలేజీలు 6 కాలేజీలు ఉన్నాయి, అందులో సీట్ దొరకదు. మిగతా మంచి స్టూడెంట్స్ కావాలంటే మల్లారెడ్డి విద్యా సంస్థ, నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి విద్యా సంస్థ. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ అమ్మాయి 90% నా కూతురు వచ్చింది ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ఇంజనీర్ తయారయ్యి మళ్ళా వాళ్ళ ఇంటికి సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ప్లేస్మెంట్ తోటి, ట్రైనింగ్ తోటి, మంచిగా పర్సెంటేజ్ తోటి పాస్ అయ్యి పోవాలంటే ఓన్లీ మల్లారెడ్డి కాలేజే. వాళ్ళకు గ్యారంటీ, ఒక తల్లిదండ్రికి ఒక నమ్మకం ఏర్పడిపోయింది మొత్తం వాళ్ళ పిల్లల మీద కానీ, మా విద్యా సంస్థల మీద కానీ. దానికే ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ గా మేము కూడా ఆ తల్లిదండ్రి నమ్మకం కోసం, ఆ నమ్మకం వమ్ము కాకూడదని మా పేరెంట్స్ కానీ, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా పిల్లలు కానీ, కోడళ్ళు కానీ, మా ప్రిన్సిపాల్స్ కానీ అందరూ కూడా డివోటీగా ఒక టీం వర్క్ సక్సెస్ఫుల్ గా వాళ్ళను మంచి ఇంజనీర్లను తయారు చేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ గడిచిన 2 నెలల్లో MRSET కాలేజీలో ఒక 50 నుంచి 60 మల్టీనేషనల్ కంపెనీలు ప్లేస్మెంట్కి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇండియాలో కూడా ఎక్కడ కూడా ఏ సంస్థకు రాకుండా అన్ని సంస్థలు ఇక్కడ మా దగ్గరకు వచ్చినాయి. ఎంతమంది అంటే ఎన్ని మల్టీనేషనల్ కంపెనీ అంటే ప్రతి కంపెనీ, ప్రతి బ్రాండ్ కంపెనీ మల్లారెడ్డి సంస్థకు రావాల్సిందే. అందులో నంబర్ 1 పొజిషన్ ఎక్కడుందంటే మా ఉమెన్స్ కాలేజ్. వాళ్ళ తల్లిదండ్రులు అసలు మా అమ్మాయి 4 years మంచిగా చదివి మా ఇంటికి వస్తే చాలా అనుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసి పంపిస్తామనే ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళకు మంచి మల్టీనేషనల్ కంపెనీలా 4 lakhs 5 lakhs శాలరీ తోటి
ఇన్ క్యాంపస్ థర్డ్ ఇయర్ లెవెల్లోనే వాళ్ళ జాబ్ తోటి వాళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళ ఇంటికి పోతున్నారు. మంచి ఇంజనీర్ తయారై వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారంటే పేరెంట్స్ ఈ రోజు అంత ఫీల్ గా సక్సెస్ఫుల్ గా అంత సంతోషంగా పడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఒక మారుమూరు గ్రామంలో ఒక జిల్లాలో ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చి ఒక ఫీజు రియంబర్స్ వచ్చి వాళ్ళు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లోనే 90% 95% తో పాస్ అయ్యి వాళ్ళకి మంచి జాబ్ తోటి ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీల జాబ్ తోటి వాళ్ళకి జాబ్ తోటి బయటికి పోతే వాళ్ళకి ఎంత సంతోషం. వాళ్ళ జీవితంలో కని విని ఎరగలేదు. నేను చాలా మంది అమ్మాయిలను చూసినా అబ్బాయిలను కూడా చూసినా. మేము అసలు ఊహించనే లేదు మాకు జాబ్ దొరుకుతుందని. మొన్న ఎల్ఎన్టీ ఈడీఎస్ కంపెనీలో 4.5 lakhs సాలరీ 30 మంది ప్లేస్ అయ్యారు అమ్మాయిల కాలేజ్ అక్కడ. అట్లా ప్రతి అమ్మాయి కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. వాళ్ళ వాళ్ళ స్కిల్స్ కానీ మా టీం మొత్తం నేను ఉమెన్స్ కాలేజీలో మేడం అయితే రాత్రి మగలు వాళ్ళ కోసమే మాధవలత మేడం గారు మొత్తం డ్యూటీ అమ్మాయిలను మరీ స్ట్రిక్ట్ గా కాదు, మరీ ఫుల్ గా డిసిప్లిన్ గా అకాడమిక్ గా ఒక రెస్పెక్ట్ గా ఒక మర్యాదగా వాళ్ళని ఒక అమ్మాయి అంటే ఎట్లుండాలో ఒక ఇంజనీర్ అంటే ఎట్లా తయారు కావాలనేది పర్ఫెక్ట్ గా తయారు చేసి పంపిస్తుంది. ఈరోజు మేడం కూడా చెప్పింది యాన్యువల్ డే కూడా మేము సపరేట్ చేసుకుంటాం సార్, ఈ కోవిడ్ కాలేజీలతో మేము ఇబ్బంది పడతాం చేయమొద్దంటే నేనే మేడంకు రిక్వెస్ట్ చేసినాం. చూడు మేడం వాళ్ళు చాలా చదివి బోర్ అయిపోతున్నారు, కనీసం వాళ్ళు అమ్మాయిల కాలేజ్ కాబట్టి కనీసం కోవిడ్ కాలేజీలో కొద్దిగా ఎంజాయ్ చేస్తారు, కొద్దిగా ఇది చేస్తారని నేను స్పెషల్ గా 3 కాలేజీలు కలిపి ఇక్కడ యాన్యువల్ డే ప్రోగ్రామ్ పెట్టించిన. ఈ రోజు మీకు స్పెషల్ గా బాబా సైగల్ గారు వస్తున్నారు 9 o'clock. ఆయన ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేయండి. మొన్న నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా లాస్ట్ వీక్. అక్కడ కూడా మా అమ్మాయిలు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ పేరెంట్స్ ఏ పార్టీ వాళ్ళు ఏదిగా ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు తెలియదు, కానీ మేము రమ్మనంగానే వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర వాళ్ళు ఎంత ఇది చేసిందంటే అది చేసి బాబు గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన నాకు మా స్టూడెంట్ చూసే ఈ రోజు నాకు మల్కాజ్గిరి ఎంపీ పార్టీ టికెట్ డిక్లేర్ చేశాడు. నా స్ట్రెంత్ అంతా ఓన్లీ ఈ రోజు నాకు ఆ తెలుగుదేశం బీజేపీ టైఅప్ తోటి మల్కాజ్గిరి ఎంపీ సీట్ రావడం ఓన్లీ బికాజ్ మీరే స్టూడెంట్స్ తోటి నాకు వచ్చింది. నా బలం అంతా స్టూడెంట్స్ కాబట్టి మీతోటే నాకు ఎంపీ టికెట్ వచ్చింది. మీ అందరికి చాలా థ్యాంక్స్, మీరు వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ప్రపంచం అంతా ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మనం యువత కోసమే చూస్తున్నాయి. మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాద్ స్టూడెంట్స్ నే చూస్తున్నాయి. మనకున్న టెక్నికల్ స్కిల్స్ కానీ స్మార్ట్నెస్ కానీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్వరికి కూడా ఎక్కడ లేదు. ఈ రోజు నాదెండ్ల మనోహర్ మైక్రోసాఫ్ట్ లో సీఓగా జాయిన్ అయ్యాడు, మన తెలుగువాడు. ఎక్కడ చూసినా ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే మంచి మంచి ప్లేస్ లో. మీరు కూడా కష్టపడితే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల వైస్ ప్రెసిడెంట్ కానీ, మీరు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఒక కాంట్రాక్టర్ కానీ, ఒక సివిల్ ఇంజనీర్ గా గొప్ప ఒక బిజినెస్ మ్యాన్ గా కానీ ప్రతి దాంట్లో కూడా మీరు రానియొచ్చు. మీకు ఫ్యూచర్ ఉన్నది, ఛాన్స్ ఉన్నది, స్కోప్ ఉన్నది. ప్రతిది కూడా సక్సెస్ కు కారణం మనం ఒక కొత్తదనం కనిపెడితేనే మనం సక్సెస్ అవుతాం, కొత్తది క్రియేట్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఈ టెక్నికల్ అనేది ఈ ప్రపంచంలో రోజు రోజు మారిపోతుంది. మనం దాని తగ్గట్టుగా ఏ రోజుకి ఆ రోజు అప్గ్రేడ్ చేసి మనం ఆ సబ్జెక్టులకు లీనమైతేనే కానీ మనం ఆ టెక్నికల్ స్కిల్స్ కానీ ఆ స్మార్ట్నెస్ కానీ ఆ సబ్జెక్టులకు కానీ లీనమైపోతే కానీ మనకు ఆ రూట్ దొరకదు. యువతకు చాలా మందికి సక్సెస్ కు రూట్ దొరకదు. ఏం చేస్తే అంత అయోమయంలో ఉన్నారు, అంతా 50-50 ఉన్నారు. మనం ఎట్లా చేస్తే సక్సెస్ అవుతాము, మనం ఎట్లా చేస్తే పెద్దలం అవుతాము, మనం ఏం చేస్తే అని బాగా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఏమీ లేదు, మనం రోజు చేసే పని రోజు చేయాలి. మనం ఇప్పుడు కాలేజీకి వచ్చినాం, కాలేజీలో క్లాస్ వర్క్ కంప్లీట్ చేయాలి, సబ్జెక్టులను వినాలి, లైబ్రరీకి పోవాలి, ల్యాప్టాప్ తీసుకోవాలి, ప్రపంచంలో ఏముందో జనరల్ నాలెడ్జ్ గ్యాదర్ చేయాలి, మంచి పర్సెంటేజ్ తో పాస్ కావాలి, మన స్కిల్స్ కు డెవలప్ చేసుకోవాలి, మన స్మార్ట్నెస్ డెవలప్ చేసుకోవాలి, మన ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ డెవలప్ చేసుకుంటే గ్యారంటీగా మనం కష్టపడుతూ ఉంటే మనకు రూట్ అదే దొరుకుతుంది. గ్యారంటీగా రూట్ దొరుకుతుంది. షార్ట్ కట్ లో ఎవరికి రూట్ దొరకదు.
కష్టపడితేనే నీకు రూఢి దొరుకుతుంది జీవితంలో. కాబట్టి మనకు మంచి భవిష్యత్తు ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని ఇప్పుడు సక్సెస్ అయిన దేశాలన్నీ కూడా, ఆర్థిక దేశాలన్నీ కూడా షార్ట్ కట్ లో డెవలప్ కాలేదు. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తేనే, కష్టపడితేనే సక్సెస్ అయినాయి. మనం కూడా బాగా చదవాలి, బాగా కష్టపడాలి, మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా మనం ముందుకు రావాలి. రోజు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ చేయాలి. టెన్షన్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అధిగమించాలి. గ్యారంటీగా సక్సెస్, మంచి ఫ్యూచర్ అవుతుంది. ఒక లీడర్గా తయారవుతాం, ఒక కంపెనీలో హెచ్ఆర్గా తయారైపోతాం. మంచిగా ఉన్నది కాబట్టి ఫ్యూచర్ అంతా మీ చేతనే, భవిష్యత్ అంతా మీకే ఉంది. బాగా హార్డ్ వర్క్ చేయండి. పోతే మీరు ఓటు కూడా మంచి లీడర్కి వేయండి. మంచి మనం ఇప్పుడు April 30th ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు మీ ముందున్న ఏ పార్టీ కన్నా ఎంచుకోండి, మంచి లీడర్కి ఎంచుకోండి. మనకు మంచిగా ఫ్యూచర్ చూపించే వాళ్ళకు, మంచి డెవలప్ చేసే వాళ్ళకు మీరు ఓటేయండి. పోతే మీరు బాగా ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్. పేరెంట్స్ కూడా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంత పెద్ద సంస్థ ఇక్కడ ఒక్కటే దగ్గర డెవలప్ చేసిన అంటే నాకు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంతమందితోటి, ఇన్ని కాలేజీలతోటి, ఇంత వ్యవస్థతోటి, ఒక 6,000 మంది టీచర్స్ మా దగ్గర గ్రూపుల మొత్తం. ఇక్కడ 2 మెడికల్ కాలేజీలు కూడా పెట్టినా, అక్కడ కూడా ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ చూసి అక్కడ ఉమెన్స్ మెడికల్ కాలేజ్ కూడా పెట్టినా. దానికి కూడా నాకు మంచి పేరు వచ్చింది. అన్ని కూడా నేను మా టీం వర్క్ ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నా. మీ అందరికి కూడా మంచి జీవితం అవుతుంది, మీకు ఫ్యూచర్ కూడా చాలా బాగా అవుతుంది. మీరు తొందరపడి ప్రేమ దోమ అయితే ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేదు నాకు. మా పిల్లలంతా మంచి పిల్లలు. ఏదో స్టార్టింగ్ లో కొద్దిగా ఉండే కానీ ఇప్పుడు వాళ్ళు కూడా పాలిష్ అయిపోయినరు, మైండ్ ప్రిపేర్ అయిపోయినరు. మేము కూడా మా కాళ్ళ మీద నిలబడేదాకా, మేము మంచి జాబ్ తెచ్చుకునేదాకా, మేము మంచి ఇంజనీర్లు అయ్యేదాకా, మంచి ఎంటెక్ చేసి పిహెచ్డి చేసి 50 నుంచి ₹1,00,000 సంపాదించేదాకా ఎక్కడ కూడా ప్రేమ దోమ పెళ్లి ఏం చేసుకోమని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. అన్ని సక్సెస్ అయినాకనే వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడే వాళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు. వాళ్ళకి ఆటోమేటిక్ గా దారి దొరుకుతుంది. వాళ్ళ లైఫ్ బాగా సక్సెస్ఫుల్ అవుతారు. వాళ్ళు ఇంకా ముందు ముందు బాగా గొప్పలు కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. The first topper of second is DC Satish.